మంచుతో కప్పబడి ఉండే అలాస్కాలోని లుబీనా అనే ఒక మారుమూల గ్రామాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచానికి దూరంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో జరిగిన ఒక సంఘటన చరిత్రలోనే అత్యంత భయంకరమైన మిస్టరీలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈనాటి మన విశ్లేషణలో సోర్స్ మెటీరియల్ ఆధారంగా అసలా మంచుకొండల్లో ఏం జరిగిందో, ఆ భయంకరమైన కథ వెనుకున్న ఆసక్తికరమైన అంశాలేమితో చాలా వివరంగా తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత హంతకుడుగా మారగలడా? వినడానికి అచ్చం ఏదో సినిమాలోని కల్పిత కథలా అనిపిస్తోంది కదూ. కాని లుబీనా గ్రామస్తులు మాత్రం ఇది 100% నిజమని నమ్మారు. ఈ కథలోని జానపద మూలాలను మనం పరిశీలిస్తే వారు ఎదుర్కొన్న భయం ఎలాంటిదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అతీంద్రియ శక్తులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఆ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనలు వాళ్లు కనుగొన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ భయానక వాతావరణం ఎలా మొదలయిందో క్రమంగా చూద్దాం. మొదటి రోజు ఆ గ్రామంలో నివసించే జాన్సన్ అనే వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. రెండవ రోజు అతని కుటుంబ సభ్యులతన్ని తీసుకువెళ్లి శ్మశానంలో పాతిపెట్టారు. అంతా సాధారణంగానే ముగిసింది అనుకునేలోపు మూడవ రోజు ఆ ఊర్లో మొదటి అసహజ మరణం చోటు చేసుకుంది. అలా ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఏకంగా ఒక పూర్తి నెల రోజుల పాటు ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, అది అక్షరలా ఎంతటి పీడకలలా మారిపోయుంటుందో. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గ్రామంలో భయం అంతకంతకు పెరిగిపోయింది. ఈ మరణాలేవీ సహజంగా జరుగుతున్నవి కావని గ్రామస్తులకు మెల్లగా అర్థం కావడం మొదలైంది. ప్రతి ఉదయం ఒక కొత్త మృతదేహం కనిపించేసరికి ఆ ఊరిలో ప్రాణభయం పట్టుకుంది. అసలు ఏమవుతోంది? ఎందుకిలా జరుగుతోంది? మన కళ్లముందే మనవాళ్లు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అనే ప్రశ్నలు వారిని కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అసలు హత్యలు ఎంత దారుణంగా జరిగాయో మనం గమనిస్తే సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇవి చాలా విచిత్రమైన హత్యలు. మొదటి పాయింట్, ఈ హత్యలు ఖచ్చితంగా ప్రతి రాత్రి మాత్రమే జరిగేవి. రెండోది మరియు అత్యంత భయంకరమైనది ఏంటంటే, చనిపోయిన వారి గొంతుమీద ఎవరో పళ్లతో గట్టిగా కొరికినట్లుగా ఘాట్లుండేవి. ఇక మూడో పాయింట్, ఆ మృతదేహాల్లో ఒక్క చుక్క రక్తం కూడా ఉండేది కాదు. రక్తాన్ని పూర్తిగా ఎవరో తాగేసినట్లుగా ఆ శరీరాలు పాలిపోయి విగతజీవులుగా పడి ఉండేవి. వింటుంటేనే వణుకు పుడుకొంది కదా. ఈ నంబర్ 1 దేన్ని సూచిస్తోందో తెలుసా? ఒక పూర్తి నెల, అవును 30 రోజుల పాటు ఈ మరణాల పరంపర ఏమాత్రం ఆగలేదు. భయంతో వణికిపోయిన గ్రామస్తులు రాత్రి అయితే చాలు ఇళ్లలోంచి బయటకి రావడమే మానేశారు. తలుపులు గడియపెట్టుకుని చీకట్లో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గడిపారు. అయినా సరే మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే పోయింది. ఆ ఒక్క నెల వారి జీవితాల్లో ఎన్నటికీ మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. మరి ఆ రక్తాన్ని ఎవరు తాగుతున్నారు? ఆ ఊరి ప్రజలందరి మదిలో మెదిలిన ఒకే ఒక్క భయానకమైన ప్రశ్న ఇది. తలుపులు మూసుకున్నా, బయటకు రాకపోయినా ఎవరో లేదా మరేదో ఆ అమాయకులను బలి తీసుకుంటూనే ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో వారికి ఊహించని మరియు నమ్మశక్యం కాని ఒక నిజమెదురైంది. ఇక్కడే ఈ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన మలుపు చోటు చేసుకుంది. సోర్స్ మెటీరియల్ చెప్తున్న దాని ప్రకారం చనిపోయి పాతిపెట్టబడిన జాన్సన్ రాత్రిపూట ఊర్లో తిరుగుతుంటాం తాము చూశామని కొందరు గ్రామస్తులు చెప్పడం మొదలుపెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది తాము స్వయంగా జాన్సన్ను చేశామని చెప్పడంతో ఊరి ప్రజల భయం కాస్త వణుకుగా మారిపోయింది. ఒక మృతదేహం సమాధిలోంచి బయటకు వచ్చి నడుచుకుంటూ రావడమనేది బహుశా వారు కలలో కూడా ఊహించుండరు. ఈ వరుస సంఘటనలతో ఆ గ్రామస్తులు ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. మొదటి దశలో ప్రతిరోజు జరుగుతున్న హత్యలకు రాత్రిపూట తిరుగుతున్న జాన్సన్కు ఖచ్చితంగా ఏదో సంబంధముందని వారు బలంగా నమ్మారు. రెండవ దశలో ఆ ఊరివాళ్లందరూ ఏకమై స్థానిక చర్చ్ ఫాదర్ సహాయం కోరారు. ఇక మూడవ దశలో అసలు ఏం జరుగుతుందో తేల్చుకోవడానికి అందరూ కలిసి జాన్సన్ సమాధిని తవ్వి అతని శవపేటికను బయటకు తీయాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ శవపేటికను తెరిచినప్పుడు వారు చూసిన దృశ్యం. ఎడమవైపు గమనిస్తే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయి నెల రోజులు గడిచాక ఆ మృతదేహం పూర్తిగా పాడైపోయి కుళ్ళిపోయి ఉండాలి కదా. అది ప్రకృతి నియమం. కాని కుడివైపు ఉన్న వాస్తవాన్ని గమనించండి. శవపేటికలో జాన్సన్ మృతదేహం కొంచెం కూడా పాడవలేదు. ఎప్పుడో నెల క్రితం పాతిపెట్టిన శరీరం అప్పుడే చనిపోయినవాడిలా ఉంది. అంతేకాదు, అతని జుట్టు, గోర్లు పాతిపెట్టినప్పటికంటే ఎక్కువగా పెరిగి ఉండటాన్ని అతని కుటుంబ సభ్యులు స్వయంగా గమనించారు. ఈ సాక్ష్యం వారందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సాక్ష్యాలన్నింటినీ బట్టి గ్రామస్తులు ఒకే ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే,
జాన్సన్ ఒక రక్తపిశాచీగా మారాడు అని. రక్తపిశాచి అంటే జానపద కథల ప్రకారం రాత్రిపూట తన శవపేటిక నుండి బయటకొచ్చి బ్రతికి ఉన్నవారిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగే ఒక జీవి. గొంతుమీద ఉన్న పంటిగాట్లు, రక్తం పూర్తిగా లేని మృతదేహాలు మరియు నెల రోజులైన కుళ్ళిపోని జాన్సన్ శరీరం, ఈ ఆధారాలన్నీ కూడా ఆ నమ్మకానికి పూర్తి బలం చేకూర్చాయి. ఇక ఈ పీడకలకు ఎలాగైనా ముగింపు పలకాలనుకున్న ఊరి ప్రజలు 3 ముఖ్యమైన అడుగులు వేశారు. ముందుగా ఆ మృతదేహం నిజంగానే ఒక రక్తపిశాచదే అని వారు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి సందేహం లేకుండా జాన్సన్ శవాన్ని పూర్తిగా మంటల్లో కాల్చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే శవాన్ని కాల్చిన ఆ రోజు నుండి ఆ ఊరిలో మళ్లీ ఎలాంటి అసాధారణ మరణం జరగలేదు. అలా ఆ భయానక వాతావరణం శాశ్వతంగా కనుమరుగైంది. మన సోర్స్ మెటీరియల్ ఒక బలమైన వాక్యంతో ముగుస్తుంది. ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ తెలిసిన ఒక రక్తపిశాచి కథ ఇది అని. నిజంగానే జాన్సన్ ఒక రక్తపిశాచా? లేక ఆ కాలంలో గ్రామస్తులు తమకర్థంగాని ఒక వింత వ్యాధికి ఆపాదించుకున్న భయమా? ఏదేమైనా ఇలాంటి సంఘటనలే తరతరాలుగా చెప్పుకునే అర్బన్ లెజెండ్స్కి, జానపద కథలకి మూలంగా మారుతుంటాయి. సమాజం తమ భయాలను ఎలా ఎదుర్కొంటుంది, వాటిని ఆధారంగా చేసుకుని ఎలాంటి కథలను సృష్టిస్తుంది అనేది ఎప్పటికీ ఒక ఆసక్తికరమైన విషయమే. ఈ విశ్లేషణ ద్వారా ఈ మిస్టరీలోని మూలాలను మనం స్పష్టంగా చూశాం. నిజంగానే అది అసాధారణ శక్తుల పనా లేక కేవలం భయం సృష్టించిన భ్రాంతా అన్నది ఎప్పటికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్నే. మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి. మరో అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.